హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీరు స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా చిన్న రీడింగ్ అనేది చేయబోతున్నాను. మీ పార్ట్నర్ మీకు ఈరోజు ఎటువంటి మెసేజెస్ అనేవి పంపబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మీ గురించి ఈరోజు ఏమి ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రజెంట్ నేను తీస్తున్న టైంలో ఓకే, మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అని ఉంది అని చెప్పి ఎస్, మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే చూసారు కదా, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ మీరైతే నమ్మరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తున్నారనమాట. ఈ పాజిటివ్ ఎనర్జీని అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. నన్ను క్షమించవా ప్లీజ్. ఓకే, చూసారా, మీ పార్ట్నర్ మెసేజెస్ చాలా పాజిటివ్గా వచ్చాయి. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఎమోషన్స్, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ విషయంలోని. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలని ఉంది, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీతో మాట్లాడాలని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి అయితే. చూసారా మనకి ఎంత యాక్యురేట్గా వచ్చాయో. మీకు నమ్మక ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కదా, నమ్మించి మోసం చేశారు కదా. 10 ఆఫ్ స్పేర్స్. అందుకే ఇప్పుడు నన్ను క్షమించవా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. టైం గురించి వెయిట్ చేస్తున్నారు. వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలని ఉంది, బట్ మీరు క్షమిస్తారో లేదో అనే భయం కూడా ఉందన్నమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే తను చేసిన నమ్మక ద్రోహం అనేది అలాంటిది. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్గా టైం కోసం ఎదురు చూస్తున్నారనమాట. చెప్పాను కదా, మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అయితే అపాలజీ చెప్పాలి, నన్ను క్షమించవా అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడగాలి. చూసారా ఎంత యాక్టివేట్గా వస్తున్నాయో. ఈ వ్యక్తి అయితే వేరే ఎవరో కొంతమంది వ్యక్తులకైతే మీ గురించి అయితే చెప్తున్నారనమాట. అంటే ఒక్కసారి ఇవన్నీ కూడా తలుచుకుని, మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుని, తను ఏదైతే కోల్పోయారో మిమ్మల్ని మిస్ చేసుకుని అవన్నీ కూడా చెప్పుకుని వాళ్ళతో షేర్ చేసుకుని చాలా ఎమోషనల్గా ఫీల్ అవబోతున్నారు ఈ వ్యక్తి అయితే. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. ఎస్, మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఏంజల్స్ కూడా నమ్మండి, నిజంగా ఆ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. యూనివర్స్ గైడెన్స్లో మీరు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీ పర్సన్ కూడా, అంటే మీకు ఇష్టమైన వ్యక్తి కూడా అదే రకంగా అదే విధంగా ఉన్నారు అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. చాలా పాజిటివ్గా వచ్చింది. నేను జస్ట్ మామూలుగా అసలు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి, తన లవ్ మెసేజెస్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి అని చెప్పి తీసాను. బట్ చాలా పాజిటివ్గా వచ్చిందనమాట ఈ రీడింగ్. ఇక్కడ మనకి ఏంజల్స్ కూడా
ఈ వ్యక్తి అయితే నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా అనేది కూడా మనకి ఏంజెల్స్ నుంచి కూడా మనకి ఆన్సర్ అనేది దొరికింది. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలనమాట. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి. మీ పర్సన్ కూడా మీ గురించి ఈ విధంగా పాజిటివ్‌గా థింక్ చేయాలి, ఫీల్ అవ్వాలి, మీ గురించి ఆలోచించాలి అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.